ఇప్పుడు వచ్చేసి రాగి ముద్ద మనము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎట్లా చేస్తామో నేను చూపిస్తాను చూడండి. ఒక మనిషి కోసం అయితే ఒక గ్లాస్లో ఫుల్ రైస్ అప్ప వేసేసి ఇంకా వాష్ చేయడం దీనికి కొద్దిగా నీళ్ళతో ఇట్లా వాష్ చేయాలి. ఎక్కువ వద్దు, మళ్ళీ మళ్ళీ విటమిన్స్ లేకపోతే ఇబ్బంది కదా. ఏమంటారు, నీళ్ళు పాడేసి 5 గ్లాసులు నీళ్ళు వేయాలి. 1 2 3 4 5. ఇప్పుడు 5 గ్లాసు నీళ్ళు వేసినాం కదా. 5 గ్లాసు నీళ్ళు వెళ్ళా ఒక గ్లాసు రైస్లో ముద్ద చేసేది రాగి ముద్ద. ఇప్పుడు వచ్చేసి ఏం లేదు, ఇప్పుడు రైస్ కుక్కర్ ఉందిగా దీంట్లో ఇంకా పెట్టేయడమే. పెట్టేసిన తర్వాత డక్కన్ మూత పెడితే ఈ స్విచ్ ఆన్ చేస్తే ఇప్పుడు ఇది కిందకి కుక్కో ఇంకా అయిపోయింది చూడండి. 10 నిమిషాలు రెడీ అవుతుంది రాగి ముద్ద. నేను చూపిస్తాను, చూస్తూనే ఉండండి. బ్రేక్ తీసుకోండి. అది ముద్ద అవుతాం కదా, ఆ ముద్ద అయినంత వరకు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, రియల్ స్టోరీ అది వినండి బాగా. ఏం లేదు, ఆర్మీలో వచ్చేసి ఒక జూనియర్ ఒక సీనియర్ డ్యూటీ చేస్తూ ఉంటారు. వాళ్ళ కమాండ్ రూమ్లో వాళ్ళకి ఫుడ్ చేయమని అంటారు. ఫుడ్ చేయి, దూరంగా ఉన్నాము, జంగల్లో ఉన్నాము, ఫుడ్ చేయండి అంటే అక్కడ మేక ఉంటుంది. కోసేకి ఏముండవు, గడ్డి పారతో గడ్డి పీకడము అట్లా చేస్తుంటారు. చేస్తుంటే వాళ్ళ కమాండర్ వచ్చేసి వాళ్ళకి ఆదేశిస్తాడు, ఈరోజు మీట్ డే అంటే మటన్ చేయండి అని చెప్తే, లేదు సార్ మీట్ కోసే కూడా అట్లా బాగాలేదు, తక్కువలు ఏం లేవు అని చెప్పి జూనియర్ చెప్తాడు. సీనియర్ జవాన్ వచ్చేసి సరే సార్ అయిపోయిందని చెప్పి వాళ్ళు చేసేసి రెడీ చేస్తారు. మళ్ళీ జూనియర్ జవాన్ వచ్చేసి సీనియర్ జవాన్ అవుతాడు, మీరు ఎట్లా చేసినారు, ఏం చేసినారు అంటే, ఏమీ లేదు నేను వర్కింగ్ చేసేటప్పుడు అది గడ్డిపార ఉంటుంది కదా బెల్చా, దాంతోనే కోసి నేను కూర చేసేసినాను, ఆ పీసులు చేసి కూర చేసినాను అంటే జూనియర్కి వచ్చేసి సీనియర్ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంటాయి, నేర్చుకోండి. నచ్చితే లైక్ చేసుకోండి. అప్పుడు మర్చిపోయింది వేసుకోండి మీరు. ఆ ముద్ద అయినంత వరకు ఇది టైం పాస్ చేసుకోండి జామకాయలు తిని. ముద్దకి రైస్కి ఏం డిఫరెన్స్ అంటే, ముద్ద అయితే 75% ఇంకా కానప్పుడే మనం ఓన్లీ 75 అంటే 100% కాకుండా 75% అయినప్పుడే మనం ఓన్లీ రాగిపిండి వేసుకొని చేసుకోవాలా. అదే అన్నం అయితే 100% ఉడికియాలి, అంతే ఏం లేదు. ఇది ఫస్ట్ 75% అయినప్పుడు కొద్దిగా ముద్దపిండి ఇది వేసి రాగిపిండి వేసి దాని తర్వాత వేయాలి. నేను చూపిస్తూనే చూపిస్తూనే ఉంటాను. ఇప్పుడు వచ్చేసి 70% అయిపోయినాయి కదా. దీని తర్వాత ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కదా, ఇప్పుడు వచ్చేసి మనం రాగిపిండి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎంత వేయాలి ఏం కదా చెప్తాను. ఇట్లాంటి ఖర్చుతో ఉండే 3 వేసుకోవాలి, 3 తోలు. ఒకటి, 2, ఇది 3. వేసేసి దీనిపైన ఒక నిమిషం ఇప్పుడు కొద్దిగా
కొద్ది కాదు. ఇప్పుడు వచ్చేసి అది రాగి పిండి పైన ఉంది కదా, మొత్తం మిక్స్ చేసేయాల. ఇదిగా చూపిస్తారు ప్రాసెస్. అరే చో చల్ రहा है. ఇప్పుడు దీనికి మూల తీసుకుని పోతాను. మూల తీసుకుని పోయి దీనికి ఇది పట్టేసి ఇప్పుడు ఒక మూలగా అయితే తీసుకొని వచ్చినాను, ఎందుకంటే అది స్లిప్ కాకుండా. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫుల్గా మిక్స్ చేస్తాను. కట్టు ఉంటే అది ముద్ద కలిగేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర లేదు కదా, ఏంటి మనం ఎగ్జాంపుల్ చెప్పాలి. మన మిలిటరీలో వచ్చేసి ఆ సామాన్ లేదు అది లేదని చెప్పి ఎప్పుడు పని మాత్రం స్టాప్ చేయరు. ఎట్లో అంటే దాని సక్సెస్ అయితే వదలరు. అది ఫాలో అయితే అందరూ చాలా మంచిగా ఉంటుంది. చూడండి ముద్ద గెలికింగ్. మళ్ళీ కొంచెం అయితే పెడతాను. ముద్ద గిరిగిన తర్వాతనే కొంచెం అయితే పెడతాను. ముద్ద రాగి ముద్ద. ఇప్పుడు మనకి ఓపిక ఉంటే మీకు దాని కింద ఒక ప్లేట్లో పెట్టుకొని రౌండ్ గోల్ గోల్ చేసుకుంటే రాగి ముద్ద అయిపోతుంది. బాగుంటుంది, చూసే బాగుంటుంది. నేనే ఇక్కడ తినేస్తాను. చట్నీ ఇది కూడా రాజమండ్రి స్పెషల్. జిలి అనే అక్క చేతుల మీద ఇప్పుడు తింటాను. చలో సూపర్గా ఉంటుంది. లైక్ మొత్తం అయిపోయిన తర్వాత దాంట్లో నీళ్ళు పెట్టేసి మార్నింగ్ కడగండి.